వేములవాడలో మహాశివరాత్రి జాతర ఘనంగా నిర్వహించాలని నిర్ణయించారు అధికారులు. దాదాపు 3 లక్షల మంది భక్తులు వచ్చే అవకాశం ఉండటంతో రవాణా, శానిటేషన్, వైద్యం, వసతి సౌకర్యాలపై ఆలయంలోని కళాభవన్లో సమావేశం నిర్వహించారు. వచ్చే నెల 12, 13, 14 తేదీల్లో జరిగే ఉత్సవాలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేయాలని ఆయా శాఖల అధికారులను కలెక్టర్ ఆదేశించారు. ఇక శివరాత్రికి ముందే మిషన్ భగీరథ పనుల్ని పూర్తి చేసి భక్తులకు తాగునీరు అందిస్తామన్నారు ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్. ఉత్సవాలకు ప్రభుత్వం 50 లక్షలు కేటాయిస్తుందని చెప్పారు. రాజరాజేశ్వర స్వామి సన్నిధిలో జరిగేటువంటి శివరాత్రి ఉత్సవాల కార్యక్రమంలో మొదటిసారి ఈరోజు రివ్యూ సమావేశంలో గౌరవ కలెక్టర్ గారు, ఎస్పీ గారు, ఈఓ గారు, చైర్మన్ గారు అందరి సమక్షంలో శివరాత్రి ఉత్సవాలను మరింత పటిష్టంగా, మరింత గొప్పగా ఎలా చేయాలని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి అధికారులతోటి, పౌర సమాజంతో, మరి ప్రజాప్రతినిధులతో కూడా సుదీర్ఘంగా చర్చించడం జరిగింది. అన్నీ మరి చర్చించిన తర్వాత శివరాత్రి కోసం వేములవాడ మరి ముస్తాబు అయ్యడానికి సిద్ధంగా ఉన్నది. 13వ తారీఖు ఫిబ్రవరి నాడు లక్షలాది మంది వచ్చినప్పటికీ పోయినసారి కంటే గొప్పగా ఇక్కడ వారిని ఆహ్వానించి అన్ని వసతులు కల్పించే విధంగా ఇక్కడ ప్రభుత్వం యంత్రాంగం అంతా సిద్ధంగా ఉన్నది. మహాశివరాత్రి వరకు 13 ఫిబ్రవరి ఉన్న మన కార్యక్రమం వరకు పోయినసారి ఉన్నట్టుగా ఇంకా పెద్ద ఎత్తున చేయమని గౌరవ మంత్రివర్యులు మరియు గౌరవ ఎమ్మెల్యే వర్యులు మనకి మాట్లాడడం జరిగింది. ఆదేశాల మేరకు, ప్రభుత్వ ఆదేశాల మేరకు మనము ఈసారి కూడా పోయినసారి చేసిన పెద్ద ఎత్తున మనం చేసుకుని ప్రభుత్వ సహకారంతో కల్చరల్ ప్రోగ్రాము, దాని తర్వాత గౌరవ ఎమ్మెల్యే గారు ప్రసంగించినట్టు ఒక పెద్ద ఎత్తున శివార్చన, అంతేకాకుండా వేరే ఫ్యాక్టర్స్ మనకి హైజీన్ అన్న, లేకపోతే హెల్త్, శానిటేషన్, డ్రింకింగ్ వాటర్, రోడ్స్, వేరే రకమైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ పనుల మీద ఇప్పుడు సమీక్షా సమావేశం అవ్వడం జరిగింది. 2018 మహాశివరాత్రి జాతరకు సంబంధించి పోలీస్ శాఖ తరఫున కూడా అన్ని ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. పోయిన ఏడాది ఎట్లయితే కట్టుదిట్టంగా ఘనంగా జరుపుకున్నామో జాతరని, ఈ ఏడాది కూడా అదేవిధంగా కట్టుదిట్టమైన ఏర్పాట్లతో భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఆల్ సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకొని అన్ని ఏర్పాట్లు చేస్తున్నాము. ఈసారి బందోబస్తుకి అప్రాక్సిమేట్లీ 1600 మంది ఫోర్స్ రావడం జరుగుతుంది. అంతేకాకుండా బీడీ టీమ్స్, ఏఎస్ టీమ్స్, సిసిఎస్ టీమ్స్, అంటే అన్ని విధాలుగా ఎటువంటి ఘటనలు, విపత్తులు జరగకుండా కూడా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాము.